గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ సండే వ్లాగ్ మొత్తం ట్రిమ్ తీసేసుకున్నా. ఉన్న చిన్న గడ్డం తీసేసిన. ఎట్లున్నా చెప్పండి. ఇవాళ సండే మా ఇంట్లో మటన్ దమ్ బిర్యానీ చేసుకుంటున్నాం. బగారా రైస్, మటన్ కర్రీ. అదే సండే స్పెషల్ వ్లాగ్. ఇగో నాకేం చెప్పింది తెలుసా, క్యారెట్లు కోసుడు, ఆలుగడ్డ పొట్టు తీసుడు, ఈ పని నాకు అప్ప చెప్పింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ సండే స్పెషల్. మా ఇంట్లో మటన్ తెచ్చుకున్నాను నేను. జియాగూడ మండిలో 700 రూపాయలు కిలో. అర్ధ కిలో తీసుకొచ్చుకున్నా. ఇవాళ మా ఇంట్లో బగారా ప్లస్ మటన్. చూద్దాం కావేరి ఎట్లా వేస్తుంది. చికెన్ తినొద్దు కదా, అదేదో శాండ్ ఫ్లూ అయితే వస్తుంది అన్నారని మటన్ తెచ్చుకుని మా ఆయన. అయితే ఏం పెట్టుకున్నాం, ఇది ఒకటి ఏదో ఒకటి చేసుకుంటది. దీని తింటుంది. పిల్లకి ఏమో అవుతుంది. గసగసాలు కొంచెం కాజు తెమ్మంటే మూడే వచ్చేటట్టు తెచ్చిండు. 10 రూపాయలకు 3 వస్తాయి. మళ్ళీ అయితే 700 రూపాయల కిలో. అది ఇది నూనె పోయకుండా మామూలుగా పొయ్యి మీద వేయించుకొని మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాం. అన్ని రెడీ అయిందావు. మటన్ ముందే కలిపి పెట్టుకుంటది, ఉప్పు కారం వేసి. ఇంత నీళ్ళు వచ్చినాయి. వస్తాయి. నిమ్మకాయ విండినా, నిమ్మకాయ విన్నావు, పుదీనా, కొత్తిమీర, బఠానీ, బాస్మతి రైస్. చెప్పు. అయితే పొగలు వస్తున్నాయి, మాడిపోతుంది. ఏం మాడతలేదు చూడ, పొగలు ఇలా కనిపిస్తున్నాయి. చూడు, మంచిగా రికార్డ్ అవుతుంది. ఇలా కళ్ళకి కనిపించకుండా దాబెట్ట మమ్మీ, నేను ఎత్తుకుంటా. నువ్వు అన్ని నోట్లో పెట్టుకుందామని చూస్తాయి పుల్లలు. మా శ్రీ ఇది అయింది కాదు, కొబ్బరి పొడి గసగసాలు కాజు అయ్యింది. ఇప్పుడు మళ్ళీ ఇది ఇందులో మిక్సీ జార్ వేసేసుకొని ఉల్లిగడ్డ మళ్ళీ దూరగా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని మిక్సీ పడతా. అంతే, టమాటా ఏం వేయము. ఇది ఇందులో కారం, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ, పసుపు, చికెన్ మసాలా, పెరుగు, నిమ్మకాయ కలిపి పెట్టేసుకున్నాను ఫస్టే. మళ్ళీ ఇంకా అలాగే వేయాల్సిన అవసరం లేదు. పుదీనా, కొత్తిమీర, బగారాలకు కూడా బఠానీ, ఆలుగడ్డ, క్యారెట్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, బీనీస్. అంతేనా? చాలా. వెజ్ రైస్, బగారా రైస్, మటన్ కర్రీ అంతే. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అప్పుడే స్టార్ట్ అయ్యింది కానీ కోసుకోవడానికి టైం పడుతుంది. పిల్లలు కోసినాం కదా ఆల్రెడీ. ఇది ఇందులో వేసేసి, ఇలా ఇది ఇందులో వేస్తే ఇందులో ఇది పట్టుకోమని. అయితే ఇవన్నీ ఎందుకు కానీ సరే. మేము మసాలా ఉల్లిగడ్డ వేయించేటప్పుడు మా ఆయనని వాడుకుంటుంది. ఈరోజు పని చేయాలి. మీ ఇంట్లో కూడా ఇట్లా హెల్ప్ చేస్తారా? కామెంట్ చేయండి. మా ఆయన అయితే నాకు మస్తు హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు మటన్ కాదు, బగారా వండుతున్నాడు. మా ఆయనకి మస్తు వంటలు వచ్చా. ఇంకేం చెప్పి నేను వేసుకుంటే కనుక రాదు. తీసుకోమని. ఏం చూస్తున్నావు మమ్మీ? ఇట్లుంటే ఎట్లా ఉంటుంది? ఏం చూస్తున్నావు? మీ అక్క హోమ్ టూర్ వీడియో చేసింది. నువ్వు చెప్పు ఇప్పుడు. కూరలో వండు మటన్. ఇది కొంచెం సాల్ట్ వేసి నూనె వేసి ఇట్లా వేగించుకోవాలి. మామూలుగా కొంచెం వేగినాక మనం తీసుకొని రుబ్బుకొని మటన్లకి గ్రేవీలా వేస్తే బాగుంటుంది. చికెన్లో అయినా మటన్ అయినా ఎక్కువ టమాటా వేస్తే బాగుండదు. నేనైతే ఇట్లానే వేసుకుంటాను. ఇట్లా ఉల్లిగడ్డ అయితే చాలు. మనం బంద్ చేసుకొని సలైనాక ఫస్ట్ ఇది పట్టాలి. తర్వాత ఇందులో కొన్ని వాటర్ వేసి పట్టేసి తర్వాత ఇది పట్టాలి. వేసుకొని రెండు ఒకటేసారి పొయ్యి మీద వేస్తా. దీంట్లో మనము ఇందాక ఉల్లిగడ్డ వేయించుకున్న నూనెనే ఇందులో వేసాను. ఎందుకంటే కాయబెట్టిన నూనె ఎక్కువ రోజు ఉండొద్దు, వాడొద్దు కూడా ఎక్కువ. నూనె వెజిటేబుల్ రైస్కి బాస్మతి బియ్యం తీసుకున్నా. ఇది మటన్ కుక్కర్లో వేయాలి. 2 పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసేస్తున్నాం మటన్లో. ఇప్పుడు ఇది మొత్తం ఒకటేసారి వేసేసుకుంటాం. మసాలాలు వేసినాయి.
నా ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేస్తున్నావే. ఏం చేసలే, మటన్ వండుతున్నావు, ఒకటేసారి బగారా వండుతున్నావు. వాళ్ళు ఏది వండుతున్నావు కరెక్ట్ క్లారిటీ ఉండాలి వాళ్ళకి. బగారా దీంట్లో ఏమేమి ఇష్టం మనం మామూలుగా అందరికీ తెలుసు బావా, వంటకాల్లో వాళ్ళు ఎవ్వరు లేదు ఇప్పుడు. ఎందుకు లేరు, మస్తు మంది ఉన్నారు. దీంట్లో ఉప్పు వేసుకుంటే తొందరగా వేగుతాయి. ఒక దిక్కు ఇక మటన్ అవుతుంది. దీన్ని ఇప్పుడు ఇది వేసుకున్నాం కదా మటన్, కొంచెంసేపు మనము దీన్ని వదిలేసేయాలి. అది ఉడుకుతుంది. కొంచెం నూనెలు ఉడికినాక మనము మసాలాలు, కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పుదీనా, కొత్తిమీర మా దగ్గర ఎక్కువ దొరుకుతాయి కాబట్టి మేము ఎక్కువనే వేసుకుంటాం కదా. పైసలు ఇస్తాను దొరుకుతుంది అంటే ఎక్కువ ఉంటుంది, 15 రూపీస్కి కట్ట. గుడిమల్కాపూర్ మండి దగ్గర ఉంది కాబట్టి. దీంట్లో సాల్ట్ వేసేసుకుంటా, తొందరగా వేగుతుంది. దీన్ని ఒకసారి మంచిగా కలిపి దీన్ని మూత పెట్టేసుకోవాలి మనం. మర్చిపోయి ఉడుకుతాయి, ఎందుకంటే అన్ని మెయిన్ బఠానీ వేయడం మర్చిపోయినా చూడండి. ఇప్పుడు బఠానీ తెచ్చి ఇగో ఇది కలర్ వేయలేరు, ఇది ఒరిజినల్ బఠానీ. ఇట్లా వాటర్లో వేస్తే కలర్ వేయలేదు. ఇప్పుడు మనం వాటర్లో వేస్తే కలర్ రాలేదు చూడు, వాటర్ కలర్ అయినాయా. ఇది గ్రీన్ కలర్ అని ఉండదు తెలుసా, కలర్ వేస్తారు కంపల్సరీ. వేసి పక్క వేయలేరు, ఫ్రిడ్జ్ లో పెట్టారు. ఇది వేయలేరు, వేయంది కూడా గ్రీన్ ఉంటది. అవునా, ఎల్లో కలర్ బఠానీకి గ్రీన్ కలర్ వేసి చేస్తారు. అవును, ఇది వేయలేరు. అందుకే వాటర్ వేయాలి మనం. కొన్నిటికి కలర్ వచ్చేస్తుంది. ఈ రోజు 10 రూపాయలు. అందుకే నేను ఫస్ట్ నానబెట్టిన, ఎందుకంటే మన కలర్ ఉంటే వెళ్ళిపోతుంది అని. చిన్నపిల్లలు ఎవరైనా తిన్నా మనకి మంచిది కాదు ఫుడ్ కలర్. ఇది ఒరిజినల్. ఏం రాదు ఫ్రెండ్స్, నేనే చెప్పాలా కలుపు. కలర్ ఏం చేస్తుండు, ఊరికే పట్టుకుంటుండు అని చూస్తున్నావు. డాడీ ఏం చేస్తుండు, ఊరికే ఫోన్ పట్టుకుంటుండు, లైట్ వస్తుంది, వీడియో తీస్తుండు, ఏం చేస్తుండు అని చూస్తున్నావు బేట. దీంట్లోనే కొత్తిమీర, పుదీనా వేసి కొంచెం పుదీనా మళ్ళీ లాస్ట్లో కూడా వేసుకుంటాను. మటన్ మనం ఇట్లా పొయ్యి మీద పెట్టకపోతే మంచిగా ఉడకదు. కొంచెం ఇది ఉడికి కొంచెం నూనె వేడి. స్మెల్ వచ్చిందా కాదు మటన్? ఏం లేదు, మటన్ ఫ్రెష్ ఉందా? ఫ్రెష్ మటన్ స్మెల్ ఎక్కువ రాదు. క్యారెట్, బీన్స్ అవన్నీ వేసినాం కాబట్టి కొంచెం మంచిగా మగ్గాలి. ఇది దీంట్లో సాల్ట్ కూడా వేసినాం కదా. నేను ఇందులో అల్లం పేస్ట్ కూడా వేస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది. మేము ఎక్కువ అల్లం తింటే మనకు మంచిది. అల్లం పేస్ట్ బగారాలో కూడా వేసుకుంటాం, టేస్ట్ బాగుంటుంది. కిచెన్ చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్ ఉంది, ఎప్పటికప్పుడు కడుగుతూ ఉంటుంది. కొరుకుతున్నా ఎందుకు పెట్టావు? ఒకసారి చూడండి ఎట్లయిందో. ఇప్పుడు ఈ మసాలా వేసేసి కొంచెంసేపు అది కూడా ఉడకనిచ్చి వాటర్ పోసేసుకుంటా. కావాలి 5 అన్నా 8 అన్నా. ఈ మసాలా 8 విజిల్లా మటన్ ఉడకాలి కదా. పెట్టేసి మెల్లగా బ్లేడ్ ఉంటుంది. ఏం కాదు, అలవాటేమో. ఈ మసాలా ఇందులో వేసేసుకుందాం. చెప్తాతో నానే ఎందుకు బ్లేడ్ ఉంటుంది అట్లా అలవాటే మాకు. ఇందులో మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని ఇది వేసి చేయొచ్చు అంతే. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మనం ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా ఇట్లా ఇది వేసి చేయకుండా ఇది వాటర్ కూడా ఇందులోనే పోసేసి కొంచెం సేపు మళ్ళీ ఈ మసాలా పచ్చివాసన పోయేదాకా ఉడకనియాలి. తర్వాత మనము మళ్ళీ కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసి కొన్ని మనకి ఎంత గ్రేవీ కావాలో అంత మట్టుకు ఇది మళ్ళీ కొంచెంసేపు వదిలేసాను. ఉడుకున్నది. ఇది కూడా ఇందులో వాటర్ పోసి చాలా మంది మన మమ్మీ వాళ్ళు ఇది వేస్తారు. ఎందుకంటే ఇంత కూడా వేస్ట్ కావాలి. ఏవేవో ఎన్నో వేస్ట్ అవుతాయి కదా. ఇది
మనం ఎన్ని గ్లాసుల బియ్యం తీసుకున్నామో దానికి ఒక గ్లాస్ తీసుకుంటే 2 గ్లాసుల నీళ్ళు పోసి లెక్క పెట్టుకొని నేను ఈ నీళ్ళు ఇందులో పోస్తున్నాను బగారా దాంట్లో. ఇప్పుడు ఇది మళ్ళీ ఒకసారి కలుపుకొని మంచిగా మసిలినాక అప్పుడు మనం బియ్యం వేయాలి. కాబట్టి ఇది వదిలేసేయాలి. ఇప్పుడు అవుతుంది, అది మసులుతుంది. ఇప్పుడు ఉడికింది కొంచెం, ఇంట్లో కొత్తిమీర పుదీనా మళ్ళీ పైన చేసుకొని చూసుకోవాలి గ్రేవీ సరిపోతుందా లేదా. వాటర్ నేను పోసుకుంటా కొంచెం. కొన్ని మటన్ మెత్త ఉంటే లైట్ ఉంటే తొందరగా ఉడుకుతుంది, కొన్ని తొందరగా చూద్దాం ఇది ఎట్లా ఉడుకుంటుందో. ఇప్పుడైతే నేను కుక్కర్ మూత పెట్టేసిన. ఒక 5 విజిల్ అన్నా రావాలి, ఒక 8 అన్నా పెట్టేసి వదిలేస్తే అది విజిల్ వస్తాయి. వచ్చినాక చూద్దాం ఉడికిందా లేదా అని. మళ్ళీ పెట్టుకోవాలి ఉడకపోతే, ఎందుకంటే మటన్ ఉడకని తినలేదు కదా. ఇది అవుతుంటుంది. 2 చేసుకుంటే ఒకటేసారి టైం సేవ్ అవుతుంది. మళ్ళీ మా ఆయన వెళ్ళాలి తినేసి. ఆయనకి సండే కదా, మటను అన్న ఏదన్నా ఉంటేనే ఆయనకి. మీ ఇంట్లో కూడా అంతే కదా, మన తెలంగాణ వాళ్ళకి మటన్ అన్న చికెన్ అన్న ఉండాలి. పన్నీర్ తెచ్చుకో అంటే వద్దు అని మటన్ తెచ్చుకోండి. పన్నీర్ ఇవన్నీ వద్దు, ఎగ్ వద్దు. సండే అంటే మటన్ అన్న చికెన్ అన్న తినాలి. బోటి అలాంటివి తెచ్చుకుంటాయో మా ఇంట్లో ఇంకా వినాలో అట్లా. అప్పుడు తింటే వాళ్ళకి సండే అయింది అన్నట్టు ఉంటుంది. మధ్యలో కూడా అడుగుతాడు, నేను ఆపుతా, వద్దు సండేనే తెచ్చుకుందామని. కాబట్టి సండే తెచ్చుకుందాం ఏషియా. ఇంకొకటి ఇవే తొందరగా అయితే. ఇది ఇట్లా మసులుతుంది. ఇప్పుడు మనము అన్నం వేసుకోవాలి. నేను అన్నం వేసుకోవాలి, బియ్యం వేసుకోవాలి. గంట ముందు నానబెట్టిన బాస్మతి బియ్యము మంచిగా కడిగి ఇప్పుడు ఈ నీళ్ళు కోసి మనం అందులో వేసేసుకోవాలి. దీనిలో అట్టు వలుకోయి అట్లా వలుకోసా. ఈ బియ్యం మనం ఇందులో వేసేసుకోవాలి. బాస్మతి బియ్యము ఎంత మంచిగా నానితే మనకి అన్నం అంత మంచిగా అవుతుంది. మటన్ అవుతుంది, ఇది కూడా రైస్ వేసేస్తున్నాం కాబట్టి అయిపోతుంది. వెళ్ళిపోవాలి. కేజీ కాదు, కేజీ రైస్ అది కేజీ తక్కువ ఉంటుంది ఇంకా. ఇప్పుడు ఇది మనం మంచిగా కలుపుకొని 3 విజిల్స్ వచ్చినాయి కదా నాని, ఒక 5 రాని మటన్ ఉడుకుతుంది. ఉడుకుతుంది. నా 5th యానివర్సరీ ఫోటో మామ. మేమిద్దరం మాకిద్దరు కాదు, 5th యానివర్సరీ సరికి ఇద్దరు వచ్చారు. బొమ్మలు కొనుక్కోండి, అన్నీ కొనుక్కుంటాం. 6 వచ్చినాయి, 6 విజిల్ వచ్చినాయి. మా ఆయన తెచ్చిన మటన్ లేటానే ఉంది. చూద్దాం ఒకసారి అయితే బంద్ చేసి. మనం గ్రేవీ తక్కువ వేసాం కాబట్టి 6 విజిల్ వచ్చినాయి. ఒకవేళ ఉడికిందా లేదా చూద్దాం మనం తర్వాత బంద్ చేసినప్పుడు. ఫ్లాష్ దిక్కు చూడే మెల్లికని అనుకుంటారు. ఏమన్నా అనుకోండి, మరి ఏం చేస్తాం. ఇటు చూడాలి, ఫ్లాష్ లైట్ కనిపిస్తలే, లైట్ దిక్కు చూడాలి. నేను మా ఆయన చూసుకుంటా మాట్లాడతాను. ఇది ఉడుకుతుంది, ఉడకని ఇక ఎంత పొడవు అవుతున్నాయి చూడు. బాస్మతి బియ్యం నానబెడితేనే ఇట్లా పొడవు అవుతుంది. మీ ఇంట్లో ఈ సండే స్పెషల్ ఏందో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు నాకు తెలిసి మన తెలంగాణ సైడ్ మన పద్మశాలీస్ చాలా మెన్షన్ చేయలేదు. ఇట్లా పద్మశాలికి పడ్డది కదా, మీరు బాగా కౌసు తింటారు, తాగుతారు, మీ దాంట్లో ఎక్కువ అట్లనే ఉంటుంది మరి. అందుకే నేను చెప్తున్నాను, అంతే తప్ప ఏం లేదు. అందరం ఒకటే. మనకి పద్మశాలి అని ఒకటి అది పడిపోయింది. గడ్డం తీసేసి స్మార్ట్ కనిపిస్తుంది కదా మామ. ఎవరు బాగుంది ఎప్పుడు ముగ్గురు ఇట్లా బాగుండడం కాదు, మనసు మంచిగా ఉండాలి. నాదే మనసు కోసం తెల్ల ఉంటుంది. నా ముఖం ఎంత తెల్ల ఉందో నా మనసు అంత తెల్ల ఉంటుంది.
అందుకే 6 ఏళ్ళ నుండి ఉంటున్నావు, లేకపోతే పోతుంటే. ఎందుకు పోతాం? పెళ్లి చేసుకున్నాం అయితే సచ్చేదాకా ఒకరితోటే ఉండాలి. అదే చెప్తాం, ఆయన ఎక్కడ నిన్నాడు ఒకరితోటే ఉండాలని చెప్తా. ఇంటలేడు. ఒకరితోనే ఉంటున్నాం అమ్మ, నిజంగా ఒకరితోనే ఉంటున్నాం. కాలేజా మీ తమ్ముడా అంటారు కానీ 30 years ఉన్నారు. ఆగస్ట్ కి 30 పడతాయి. 29 కంప్లీట్ అయ్యి 13 లో పడతాడు మా ఆయన. అట్లున్నాడా? మీరే కామెంట్ చేయండి. ఆ మనిషి నేనేమో 2000 అట్లున్నానా? లేదు, నేను 2000. నేను 30+ ఉన్నట్టున్నా. 2005. 1995 అమ్మ. 2025 అంటే చెప్పుకోవాలి, ఏజ్ చెప్పుకోవాలి, నిజాలు చెప్పుకోవాలి. ఎవరు నమ్మరు. ఇంటర్మీడియట్ మామ నేను. అంత లేదు. స్కూల్ డ్రెస్ వేస్తే కరెక్ట్ సెట్ అవుతుంది నాకు కాదా? ఈరోజు కరెక్ట్ సెట్. 2 పిల్లల తండ్రి. నేను కొంచెం బాగా తింటా, కొంచెం బొద్దుగా ఉన్నా. మా ఆయన కూడా తింటాడు కానీ పక్క బుక్కలు. అంతే. మా పెద్ద పెడతాం మనం. మా పెద్ద పాపని చూస్తే సేమ్ మా ఆయననే. మన దాంట్లో ఉంటుంది ఛానల్ చూడండి, మస్తు యాక్టివ్ ఉంటుంది నాలానే. బగారాలో ఇంత కొంచెం వాటర్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? స్లిమ్ లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. అది ఉమ్మగిలుతుంది. ఇక మంచిగా కలిపి మూత పెట్టేసుకోవాలి. కొంచెం సేపు పెట్టి చిన్న పెట్టేసాలి. ఇక మూత తీయొద్దు. ఇప్పుడు మటన్ చూద్దాం. విజిల్ పోయింది, పూర్తిగా విజిల్ పోయాకనే మనం ఓపెన్ చేయాలి. అదే కొద్దిగా వెళ్తే మా జాగ్రత్త ఉండాలి. కుక్కర్లు వేలుతున్నాయి ముందు, చాలా మంది వీడియో పెట్టింది. అవి కూడా ఎట్లా వేలుతాయి అంటే విజిల్లో ఏమైనా చెత్త ఉంటే వెళ్తాయి. ఒకసారి చూడు, మంచి కంపెనీ కానీ ఉడకాలి. మంచి అయింది లెక్క కాదు, మటన్ ఉడికిందా చూద్దాం. ఎన్ని 6 విజిల్ పెట్టినాం చూడాలి. ఇట్లా అయింది. మనం ఎన్ని గనం వాటర్ పోసిన దగ్గరికి అయ్యి ఇట్లా చూడాలి. ఇప్పుడు ఉప్పు చూసుకోండి. మా ఆయన చెప్తాడు ఉడికిందా లేదా. చూడమా, కాలుతుంది. బయట పెట్టు. భయం అవుతుంది ముట్టాలంటే. ఇదేమో పొగ వస్తుంది గట్టిగా. కాలుతుంది. వాటర్ వేసి చేయాలి. ఒక గిన్నెలో వాటర్. బా టేస్ట్ అయితే సూపర్. ఇప్పుడు చిన్న పెట్టేసుకోండి. చేసే పాలు చూద్దాం. చూడు, మళ్ళీ పెట్టాలి. ఉడకపోతే మళ్ళీ పెట్టాలి విజిల్. అవునా? పెట్టి చెప్తా. కాలుతుంది. ఇంకెంత నాన్న చూస్తా. ఉడికింది మామ? ఉడకలే. ఉడికిందా? ఉడకలేదా? ఏం తెలియదు దాంతో. ఎట్లా తెలుస్తా? చేతితోటి. జరా ఒక్క నిమిషం. ఓ ఉడకనే లేదు. ఉడకలే? పోకలు ఉన్నాయి ఇంట్లో, నల్ల పోకలు లేవు. ఒకసారి తింజు. ఉడికిందే? ఉడికిందా? నిజం చెప్పు, నీకు తెలుస్తుంది. ఉడికింది. చూపాను టేస్ట్. ఉడికింది. మటన్ లేతా ఉంది. ఇట్లా ఉడికినప్పుడు లేతా ఉంది అన్నట్టు. ఒకసారి చూడండి ఎంత మంచిగా. చూపాను అన్నంకి తింటే ఇంకేమవుతాం. సరే ఫ్రెండ్స్, బగారా అయినాక తిని టేస్ట్ చేసి చెప్తాడు మా ఆయన. మీల్స్ పెట్టుకుందాం అనుకుంటున్నాం అమ్మ నేను. మంచిగా ఇదే క్వాలిటీ, మంచి క్వాలిటీ క్వాంటిటీ మంచిగా యూజ్ చేసి మీల్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు జాబ్ పోయింది, ప్రజెంట్ జాబ్ లేదు. అందుకోసమే నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకున్నా. ఇంకా మీల్స్ పెట్టుకుందామని ఆలోచన ఉంది. ఎందుకంటే ఎన్ని రోజులైనా ఒకరి దగ్గర పని చేయడం నాకు నచ్చలేదు. నాకు పని చేయాలని ఇష్టం ఉన్నాను, వాళ్ళు తీసేస్తారు. అట్లా రాజకీయాలు జరుగుతున్నాయి అని, అందుకోసం. బాగుంది, సూపర్ ఉంది. మటన్ అయితే సూపర్. తిన్నాక చెప్తాం. తిన్నాక ఇగో తిన్నా. రెస్టారెంట్లలో తెచ్చుకొని తినాలంటే భయం అవుతుంది మామ. ఏమేమో వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లలో. అందుకే తాజాగా ఇంట్లో వండుకొని అలవా చేసుకున్నాం. భయం అయితే మీరు ఇట్లా హెల్తీగా అట్లనే తినండి. ఇగో మటన్. తిని చెప్తాడు మా ఆయన ఎట్లుందో. ఆల్రెడీ మటన్లో నిమ్మకాయ వేసిన, పెరుగు వేసిన. ఎందుకంటే వేడి చేయొద్దు తిన్నా కూడా అని చెప్పి. వేడి మసాలాలు
అప్పుడే నిమ్మకాయ వినుకుంటున్నా. ఆయన తినడం చూడాలి, మనకి వాంతి వస్తుంది. ఎట్లుంది ఒకసారి చూపెట్టి. ప్లేట్ కలర్ఫుల్గా ఉంది. ఏదన్నా కూరగాయలు దేబావా అంటే ఓపిక ఉండదు, కానీ మటన్ అవన్నీ దేనికి మాత్రం ఓపిక ఉంటుంది. మా దగ్గర జియగూడ మండి ఉంది కదా, అక్కడ బాగా పొడుగుండు కెమెరాలో పడతాను. నేను దూరం జరగాల్సి వస్తుంది. ఎట్లుంది చెప్పు, నిజం చెప్పు. నువ్వు ఊకే అన్నిటికి ఇట్లానే అంటే వాళ్ళు అబద్ధం అనుకుంటారు.